హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం 2వ అధ్యాయములో ఆఖరి భాగమైనటువంటి స్థితప్రజ్ఞ లక్షణములు చూస్తున్నాం. అర్జునుడు అడిగిన ప్రశ్నకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. స్థితప్రజ్ఞులు ఎలా ఉంటారు, ఎలా వ్యవహారం చేస్తారు అనేది మనకి ప్రశ్న. ఎందుకంటే మనకు జ్ఞానులంటే ఒక వింత రకంగా వేషధారణలోను వారి యొక్క కట్టు బొట్టు జుట్టు అనే ఒక వేషంలో మనము చూస్తూ ఉంటాం. కానీ వాటితో ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే స్థితప్రజ్ఞులు బయట నుండి దేనిపైన ఆధారపడరు. ఎందుకు ఆధారపడరు? తన లోపలనే ఉన్నటువంటి అనంత ఆనందము యొక్క ఆ రహస్యం తెలుసుకుంటే బయట ఉన్నటువంటి క్షణికమైన ఆనందము సుఖముల వైపు వెళ్ళరు. తనలోని తానే తృప్తిగా ఉంటారు. మనలో మనకే పూర్ణంగా ఉన్నప్పుడు ఇంక కోరికలు ఏముంటాయి? కోరికలు అవి వాటంతటవి జారిపోతాయి. ఆ విధంగా దుఃఖం కలిగేటప్పుడు ఉద్విగ్నంతో కూడినటువంటి దిగులు కానీ, సుఖం కలిగేటప్పుడు విపరీతమైనటువంటి ఉత్తేజముతో ఎగిరిపడడం కానీ చెయ్యరు. అంటే సమత్వంగా ఉంటారు. వారికి దేని యందు రాగం అంటే అనురక్తి ఉండదు. అది లేదు కాబట్టి భయం అనేది రాదు. ఈ భయం ఎందుకు వస్తుంది? మనం దేన్నైతే ఆసక్తిగా రాగముతో పెట్టుకుంటామో అది కోల్పోతామేమో అని భయం. అలా ఆ కోరికల వలన అవి తీరకుంటే కోపము క్రోధము కలుగుతాయి. సో రాగము భయము ఈ క్రోధము నుండి పూర్తిగా ఉపశమనం కలుగుతుంది స్థితప్రజ్ఞులకి. ఇంకేం చెప్పాము? సర్వత్ర అనభిస్నేహ అంటే ఎక్కడ కూడాను అక్కడ అంటుకొని తగులుకొని ఉండిపోకుండా. సుఖ మహర్షి గురించి చెప్తాం మనం. ఆయన ఎక్కడ కూడా ఆవు పాలు పితికే సమయం కంటే ఎక్కువ సమయం పాటు ఉండరు అంటారు. ఎందుకంటే అక్కడ సంబంధాలు ఏర్పడిపోతాయని. అందువలన స్థితప్రజ్ఞులు ఎక్కడా కూడా అంటి పెట్టుకోకుండా తామరాకు పైన నీటి బిందువు వలె అంటున్నట్లుగానే ఉంటారు. ఎందుకంటే
స్థితప్రజ్ఞులకు 3 సాధనలు చెప్పారు ఎలా ఉంటాయని. ఇక్కడ మొట్టమొదటిది నిధిధ్యాసనము. మీ స్వరూప జ్ఞానం శ్రవణము ద్వారా విన్న తర్వాత సంశయములు అంటే సందేహాలన్నీ తీర్చుకున్నాక మీకు నిశ్చయాత్మకంగా ఒక జ్ఞానం కలిగినది. ఆ కలిగినటువంటి జ్ఞానమునే నిత్యము స్మరిస్తూ చింతనలో ఉంటే దానిని నిధిధ్యాసనము అంటారు. ఆ నిధిధ్యాసనంలో ఉండడం వలన ఎన్నో జన్మల నుండి ఈ జన్మలో కూడా వచ్చే ఆ అలవాట్ల ద్వారా వచ్చే వాసనలని మనము అధిగమిస్తాము. ఇక రెండవది ఇంద్రియ నిగ్రహం. మనం అనుకుంటాం మొదట మనకి శబ్దస్పర్శ రూప రస గంధాది విషయముల పైన రుచి కలిగేటప్పుడు ఆరంభములోనే అడ్డుకట్ట వేయాలి. లేకుంటే ఏమవుతుంది, మనం వాటికి బానిసలుగా అయిపోయి మనల్ని లాక్కెళ్ళిపోతాయి అవి. రామాయణంలో వాలి గురించి మీరు వినుంటారు. వాలి అంటే ఏంటంటే ఎవరైతే ఏవైనా కొన్ని అలవాట్లకి పూర్తిగా బానిస అయిపోతారో ఆ యొక్క బలహీనత శక్తినే వాలి అంటారు. ఎందుకంటే వాలి ఎదురుగా వచ్చేటప్పుడు మనలో సగం బలం వాలికి వెళ్ళిపోతుంది అంటారు. అంటే అర్థం ఏంటి? మొదటి మనము టీవీ చూస్తూ చూస్తూ అలా అలవాటు పడతాం. అలా కొంత సమయం కొన్నాళ్ళకి టీవీ లేకుంటే బ్రతకలేను అనే స్థితికి మనం మారిపోతాం. స్మోకింగ్ చేసే వ్యక్తి ఆరంభంలో చేస్తూ 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 కొంతకాలం తర్వాత స్మోకింగ్ లేకుంటే నేను బ్రతకలేను అనే స్థితికి వస్తారు. అంటే ఈ బ్రతకలేను అనే స్థితి ఎప్పుడు వచ్చారో అప్పుడు మీకు వాలి యొక్క వలలో పడినట్టు లెక్క. అందుకే దీన్ని తాబేలుతో పోల్చారు భగవాన్ శ్రీకృష్ణ. తాబేలుకి చూడండి 4 కాళ్ళుంటాయి, ఒక తల, 5. ఆ 5 మన 5 జ్ఞానేంద్రియములతో సమానం. ఎప్పుడైతే అపాయము అనే వాతావరణం మనకు అనిపించిందో వెంటనే మన ఇంద్రియములను ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి, అప్రమత్తంగా, సావధానంగా. లేకుంటే ఇంకా ఆ ఇంద్రియంకు బానిసయి మన శక్తి కోల్పోయి వాలి అనే ఒక వలలో పడిపోతాము. దీన్ని భగవాన్ యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని చెప్పారు. తరువాత ఏమన్నారంటే విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. వీరు వివేకముతో
ఇంద్రియములను ఆపుకుంటున్నారు. ఇంద్రియములు పైకి ఎలాగైతే ఆపారో, కానీ ఆ ఇంద్రియములు యొక్క అలవాట్ల ద్వారా వచ్చినటువంటి వాసనలు సూక్ష్మంగా మనలోనే ఉన్నాయి. రసవర్జ్యం అంటారు. బయట బలవంతంగా మీరు ఆపారు, సప్రెస్ చేశారు, కానీ అది లోపల మనల్ని కర్రని తొలిచే ఒక పురుగులాగా తొలిచేస్తున్నది కోరిక. మీకు చిన్న దృష్టాంతం చెప్తాను. ఒక హఠయోగి భూగర్భంలోకి వెళ్ళి కొన్ని నెలల పాటు ఉండే అభ్యాసం బాగా చేశారు. ఆ రోజుల్లో రాజులు ఉండేవారు. రాజు దగ్గరికి వచ్చి ఛాలెంజ్ విసిరారు. 3 నెలల పాటు భూగర్భంలో ఉంటాను అని. రాజుగారికి ఆశ్చర్యం వేసింది. 3 నెలల పాటు లోపలికి వెళ్ళి కప్పేస్తాం భూమి, లోపల 3 నెలల పాటు ఉండడం అంటే మాటలా? ఎంత గొప్ప మహాత్మా యోగి అయి ఉంటారు అని రాజుగారు, సరే మీకు నేను ఏం చెయ్యాలి అంటారు రాజు. ఆ యోగి అంటారు, 3 నెలల తర్వాత నేను బ్రతికి ఉంటాను, నీ రాజ్యం యొక్క అర్ధభాగం నాకు కావాలి అంటాడు యోగి. రాజు ఒప్పుకుంటారు. అయ్యో రామా, మీరింత పెద్ద గొప్ప మహాయోగులు, అర్ధరాజ్యం ఏం కర్మ, యావత్ రాజ్యమే మీకు దారాదత్తం చేస్తాను అంటాడు రాజు. యోగి అంటాడు, నాకు పూర్తి రాజ్యం వద్దు, అర్ధరాజ్యం మీద ఇవ్వడానికి మీరు మాట మీద నిలబడండి అంటాడు యోగి. ఒప్పందం చేసుకున్నారు. శిష్యులతో పాటు వచ్చాడు. పెద్ద సొరంగంలాగా ఆ గొయ్యి త్రవ్వారు. లోపలికి వెళ్ళి కూర్చున్నాడు పద్మాసనంలో యోగి. కప్పి పూడ్చిపెట్టారు. 3 నెలల తర్వాత అందరూ బాజా భజంత్రిలతో మట్టి తీశారు. బయటికి వచ్చిన యోగి మొట్టమొదటి ఏం మాట్లాడాడంటే, అందరూ ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందరూ పూజలు చేయడానికి ఆ యోగికి, రాజుతో సహా మహారాణితో వచ్చి. యోగి కనులు తెరిచిన వెంటనే ఒక్క మాట ఆడాడు, ఎక్కడనా అర్ధరాజ్యం అన్నాడు. రాజుకి చాలా చిరాకు అనిపించినది. ఈ గొప్ప మహాయోగికి మొత్తం రాజ్యం ఏంటి, పూజలు చేసి మొత్తం రాజ్యం చేసి ఆయన కాళ్ళ దగ్గర పడవాలని రాజుకున్నది. కానీ ఏ కోరికతో ఆ యోగి భూమి లోపలికి వెళ్ళాడు, అదే కోరికతో వచ్చారు. అంటే బలవంతంగా కోరికలని అణిచిపట్టి ఉంచితే అవి ఎప్పుడు మీ నుండి పోవు. మనకి స్ప్రింగ్ ఉంటుంది, కాలుతో అలాగ నొక్కి పెట్టామనుకోండి అంతవరకు బాగానే ఉంటుంది. కాలు తీసిన తర్వాత యథావిధికి వస్తుంది. కాబట్టి ఇలాగా బలవంతంగా ఇంద్రియములను అదుపు చేసుకోవాలా? వద్దు. మరి ఎలా అంటే, ఎప్పుడైతే మీ లోపలికి తొంగి చూసుకున్నప్పుడు అనంతమైనటువంటి బ్రహ్మానందం నాలోనే ఉంది, సోర్స్, మూలము. గాఢ నిద్రలో ఆ ఆనందము నుండి కొంత ఆనందం నేను పొందుతున్నాను. ఏ ప్రయత్నము లేదు. గాఢ నిద్రలో మీకు ఎక్కడి నుండి ఆ ఆనందం వస్తుంది? రోజంతా సొలసిపోయాము. అలాగా పడుకుంటే స్వప్నం లేని స్థితి, గాఢ నిద్రలోకి వెళ్ళేటప్పుడు మీకు ఎక్కడి నుండి ఆ ఆనందం వస్తుంది? అది మీ స్వరూప ఆనందమే. ఈశ్వరుడు మనకి
మచ్చుకి చూపెట్టాడు గాఢ నిద్రలో ఆనందం ఎలా వస్తుందని. ఆ దిశలో మనం ప్రయత్నిస్తే అనంతమైన తరగని ఆనందము మీ లోపలే ఉన్నది. ఆ మధ్య మనం చెప్పాను, నేను అద్దములో ఫ్రేము, ఆ గ్లాసు అద్దమునకు సంబంధించినది, కానీ దానిపై ప్రతిబింబంగా ఉన్న ముఖం అద్దముదా నాదా? నాది. ఆ విధంగా ఈ ప్రపంచమంతా, ఏ వస్తువు కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ అనుభవం కానీ, దాని నుండి వచ్చే సుఖం, అనుభూతి ఏదైతే ఉందో అది వాటికి సంబంధించినది కాదు. అది నా స్వరూప ఆనందము అని జీవన్ముక్తులు, స్థితప్రజ్ఞులు తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్నాక దాన్ని పరం దృష్ట్వా, ఆ ఆత్మానందమును చూచిన వెంటనే ఆ లోపల ఉన్నటువంటి రసవర్జం, అంటే కోరికల యొక్క వాసనలు కూడా నివర్తతే, అప్పుడు పోతాయంట. అంతవరకు ఓహో. ఈ విధంగా మనం చూసుకోవాలి. కాబట్టి కేవలము ఇంద్రియముల ద్వారా నేను బలవంతంగా అదుపు చేసుకుంటున్నానంటే పని కాదు. అసలైనటువంటి అద్భుతమైనటువంటి తరగని ఆనందం నేనే అయి ఉన్నాను అని ఇంద్రియములకు చూపెట్టగలగాలి మీరు. అప్పుడు మనస్సు, ఇంద్రియములు బయటికి లాగవు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన. ఇంద్రియములకు మీరేమీ అందించలేదనుకోండి, ఇంద్రియములు పడి ఉంటాయి, కానీ ఆ భూమిలో ఉన్నటువంటి యోగిలాగా అలాగా వేచి ఉన్నాయి టైం కోసం, సమయం కోసం. అందువలన ఆ వేచి ఉన్నటువంటి అలవాట్లతో ఉన్నటువంటి వాసనలు కూడా పోవాలంటే నా ఆత్మానందం వైపు నేను తొంగి చూడాలి. పరం దృష్ట్వా రసవర్జం అపి పరం దృష్ట్వా నివర్తతే. యతతో హ్యపి కౌంతేయ, యతతో హ్యపి కౌంతేయ, యతతో హ్యపి కౌంతేయ, పురుషస్య విపశ్చితః, పురుషస్య విపశ్చితః, పురుషస్య విపశ్చితః, ఇంద్రియాణి ప్రమాథీని, ఇంద్రియాణి ప్రమాథీని, ఇంద్రియాణి ప్రమాథీని, హరంతి ప్రసభం మనః, హరంతి ప్రసభం మనః, హరంతి ప్రసభం మనః, యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః, యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః, యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః, ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః, ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః, ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఉత్తమం. అంటే ఇది ఎలాంటి సమస్య అంటే, ఇంద్రియములను ఇవన్నింటినీ అదుపు చేయడం ఎలాంటి సమస్య అంటే, యతతో హ్యాపీ అంటే మీరు ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ, ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పటికీ, విపశ్చిత, మీరేం అవివేకులు కాదు, వివేక జ్ఞానముతో, వివేక జ్ఞానముతో ఎంతో శ్రద్ధగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ ఇంద్రియాలు అంత సామాన్యం కాదండి. అంటే మనము పాలు తోడు పెట్టి చిలుకుతుంటాం కదా,
పాలు తోడిపెట్టి చిలికేటప్పుడు కవం ఉంటుంది, కవంలాగా రాడ్, దానికి ఇలాగా తాడు పెట్టి ఎలాగైతే చిలుకుతామో ఈ 5 ఇంద్రియములు ఈ మనసును పట్టుకొని ఒక రకంగా చిలుకుతున్నాయి అన్నమాట. లోపల ప్రమాథీని ఆ మంతనం చేస్తున్నాయి. అందువలన మీలో ఉన్నటువంటి ఆ వివేకత బుద్ధిని కొల్లగొట్టుకెళ్ళిపోతున్నాయి. భయంకరమైనటువంటి దారిదోపిడి దొంగల్లాగా అవి కొల్లగొట్టుకుని పోతున్నాయి. ఎలా? మీరు చూడండి, అరణ్యవాసములో శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి వెళ్ళేటప్పుడు బ్రహ్మానంద అనుభూతిలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఆత్మారాముని యొక్క సమక్షంలో సీతాదేవి జీవాత్మగా, ఆత్మారామ అంటే పరమాత్మగా ఉన్నటువంటి ఆ సందర్భము అత్యంత ఆనందం, శాంతి. కానీ ఎప్పుడైతే ఆత్మారాముని పైన విస్మృతి అంటే మరిచిపోయి ఏ క్షణంలోనైతే మరుపు వచ్చిందో, బయట ఉన్నటువంటి బంగారు లేడి మారీచ వచ్చినటువంటి ఆయన ఈ ఇంద్రియములకి ఆకర్షణ ఎవరు? బంగారు లేడి, డియర్ అంటారు. డియర్, ఆ డియరు వెరీ డియర్ అనమాట. అంటే ఆత్మారాముని కంటే డియర్ అనిపించింది అప్పుడు సీతాదేవి. అంటే సీతాదేవి అనేవారు మనలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి జీవాత్మగా, మన లోపల ఉన్నటువంటి ఆత్మారామ, అనంతానంద స్వరూపాన్ని మరిచిపోతే పూర్తిగా మనల్ని వివేకమంతా కొల్లగొట్టుకొని మనల్ని మంత్రం చేసి పూర్తిగా మనల్ని నలిపేస్తున్నది. ఎవరికి? వివేకవంతులు కూడా ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికి కూడాను వివేకవంతుల యొక్క ఆ యొక్క వివేక శక్తిని కూడాను హరంతి, కొల్లగొట్టుకుపోతున్నది. అంటే మనం ఎంత అలర్ట్గా ఉండాలి ఇప్పుడు చెప్పండి. చాలా అలర్ట్గా ఉండాలి, మామూలుగా ఉండడం కాదు. అందువలన ఒక ఇంద్రియంతోనే జీవితం కోల్పోయినటువంటి ప్రాణుల సంగతి మనం చూసాం. ఇప్పుడు 5 ఇంద్రియములు కూడా మనం కాసుకొని కూర్చున్నాయి. ఎప్పుడు మనం కొల్లగొట్టుతామా దొంగల్లాగా. సో 5 ఇంద్రియముల నుంచి కూడా మనము కాపాడుకోవాలి. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు భగవాన్ కృష్ణ? హే కౌంతేయ, ఏ కుంతి పుత్ర ప్రమాథీని ఇంద్రియాని. ఇది చాలా భయంకరమైనటువంటి, మొత్తం చిలుకుతున్నాయి చూడండి. ఆ చిలికే ఆ కవ్వము రాడ్ లాగా నీ యొక్క పూర్తి వివేక శక్తిని అంతటిని కూడాను సర్వనాశనం చేస్తాయి. ఎంతో ప్రయత్నించినప్పటికీ ఎవరు? విపశ్చిత, వివేకవంతులైనప్పటికీ అపి పురుషస్య మనః అంటే మన యొక్క వివేక శక్తిని ప్రసవం హరంతి, కొల్లగొట్టుకెళ్ళిపోతున్నాయి అని చెప్పారు. అందువలన మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో మీకే అర్థం అవ్వాలి. అంటే అందుకే భాగవతంలో భరతుడు అనే ఒక గొప్ప రాజు ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనలు అన్నీ చూసి అత్యంత విరక్తి కలిగినది ఆయనకి. ఎందుకంటే అన్ని కూడా తాత్కాలికము, క్షణికమే, ఏది నిత్యం కాదు అని వివేకముతో వైరాగ్యం వచ్చినప్పుడు రాజ్యాన్ని కూడా తన పుత్రులకి అప్పగించి గంగానది తీరములో తపస్సుకు వచ్చారు. అద్భుతమైనటువంటి మహా రాజర్షి అయినటువంటి భరతులు ఒక సమయంలో ఒక గర్భం అంటే ఇంకా డెలివరీ ప్రసవించే సమయంలో ఉన్నటువంటి ఒక జింకని ఒక పులి వేటాడుతుండగా ఒక నదిలో దాటుతుంటే ప్రసవించినది డియర్, ఆ జింక. కానీ తల్లి జింక చనిపోయినది. ఆ బిడ్డని చూసి, ఆ పసికందుని చూసి రాజర్షి భరతుడు ప్రేమతో చేరదీసి పెంచారు.
ఆ తల్లి జింక పిల్ల ఆ పిల్ల పెరిగి పెరిగి సుందరంగా, అందంగా, అద్భుతంగా ఉన్నది. భరతుని యొక్క తపస్సు రోజు రోజుకి మరిచిపోయి జింక మీద వ్యామోహం పెంచుకోవడం జరిగింది. తద్వారా తన దేహత్యాగం సమయానికి ఓం నమో నారాయణ బదులుగా ఓం నమో జింకాయ నమః, ఓం నమో జింకాయ నమః అనే ఒక జింక అనే ఒక చింతనలో పడిపోయాడు పాపం ఆయన. ఆయన జపం చేస్తున్నప్పుడు జింక పిల్ల కనిపించుకుంటే చింతాక్రాంతుడయ్యేవాడు అనమాట. అంటే ఈ విధంగా అన్ని రాజ్యభోగములు, రాజ్యము, అధికారము సర్వం విడిచిపెట్టి తపస్సుకు వచ్చినటువంటి భరతుడు కూడా ఒక జింక పిల్ల అనే రాగము, వ్యామోహంలో పడిపోతే మనం ఎంత అలర్ట్గా ఉండాలండి, ఎంత అప్రమత్తంగా మనం ఉండాలి. కాబట్టి ఇది మనకి ఒక గొప్ప పాఠం. అందువలన ఆయన దేహం త్యాగం జరిగిన తర్వాత జింక పిల్లగా పుట్టాడు ఆయన భరతుడు. అయితే ఈ రాజర్షిగా చేసిన తపస్సు వాసనలు ఆయనకు ఉన్నాయి. అందువలన జింకలతో కూడా కలవకుండా ఏకాంతంగా ఎండిని గడ్డి మాత్రమే తింటూ తన యొక్క దేహత్యాగం తొందరగా జరిగినది. అప్పుడు ఒక పండితుల ఇంట్లో పుట్టిన వెంటనే ఆయనకి ఈ అలర్ట్ అంటే అప్రమత్తత ఉంది. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంద్రియములకి, మనస్సుకి నేను లొంగకుండా వాటితో పాటు నేను అంటే ఆ వాటితో లాలస, ఆ లంపటంలో పడి ఆ ఇంద్రియముల వెనక నేను వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి అనే ఒక వివేకం కలిగినది పుట్టిన తర్వాత మళ్ళీ భరతుడికి. అప్పటి నుండి ఆయన ఎటువంటి వ్యవహారంలో కూడాను దిగేవారు కాదు. అందుకే ఆయనకి జడ భరతుడు అంటారు. చూసారా, ఆయనకి కిందటి జన్మ యొక్క అన్ని గుర్తొస్తుంటే ఇంకెందుకండి అన్నిటిలో మళ్ళీ ఎందుకు? మన శాస్త్రంలో ఏం చెప్పారంటే ప్రక్షాళనాద్ధి పంకస్య దూరాత్ అస్పర్శనం వరం. అంటే ఏంటి? బురదలో దిగి నీళ్ళు ఎక్కడున్నాయని వెతికి నీళ్ళతో కడుక్కోవడం కంటే బురదకు దూరంగా ఉండడం మంచిది అని చెప్పారు మన యొక్క పెద్దలు, మహాత్ములు. కాబట్టి జడభరతుడు ఈ సూత్రాన్ని పాటిస్తున్నాడు అనమాట. బురదలో దిగడమేలా, కాలు కడగడమేలా, బురదలో దిగకుండా ఉంటే మంచిది కదా అని. సో ఈ విధంగా ఎంత ప్రయత్నిస్తున్నప్పుడు కూడాను అవి మనకి ఎంత ప్రమాదంగా దారిదోపిడి దొంగలుగా ఉన్నాయి ఇంద్రియాలు. సో వాటి నుండి మనము ఎంత రక్షించుకోవాలంటే నిరంతరం మనము నిఘా పెట్టి ఉండాలి. తాని సర్వాణి సంయమ్య, తాని సర్వాణి సంయమ్య, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః, యుక్త ఆసీత మత్పరః, యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి, వశే హి యస్యేంద్రియాణి, వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా, వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా,
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఉత్తమం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇవన్నీ మనకి సాధనలు, జీవన్ముక్త లక్షణములు అంటే స్థితప్రజ్ఞ యొక్క లక్షణములు. వాటితో పాటు మనం స్థితప్రజ్ఞలుగా మనం ఉండాలంటే మనం ఏమి సాధనలు చెయ్యాలి, ఆ సాధనలు చెప్తున్నాడు ఇప్పుడు భగవాన్. అందువలన నిత్యము నిధిధ్యాసనలో ఉండాలి, నిరంతరము మన ఇంద్రియముల పైన నిఘా పెట్టుకుని ఉండాలి, నిత్య నిరంతరము తృప్తి ఉన్నదానితో సంతృప్తిగా, మన ఆత్మ ఆనందమే మూలం కాబట్టి వచ్చిన అన్నిటిపైన కూడాను సంతృప్తిగా కంటెంట్మెంట్గా ఉండడం. ఇప్పుడు ఏమంటున్నాడంటే తాని అంటే ఏంటి? తాని ఇంద్రియాని సర్వాణి అంటే అన్ని ఇంద్రియములు సంయమ్య, వాటన్నిటిని కూడాను నియంత్రణ అంటే వాటిని మన ఆధీనములో పెట్టుకొని, యుక్త అంటే ఏంటి? మీ మనస్సు బుద్ధి కలిసి వాటి మధ్య ఎటువంటి విభేదము లేకుండా, అంటే ఎటువంటి వివేక జ్ఞానం ఉన్నదో మనస్సు కూడాను దానికి సహకరించాలి. అందువలన చాలా మంది ఈ యొక్క స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. స్ప్లిట్ పర్సనాలిటీ అంటే వారు ఒకటి ఆలోచిస్తారు, ఇంకొకటి మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి ఒకటి ఆలోచిస్తుంది. ఈ రెండు పర్సనాలిటీలు కాకుండా యుక్తంగా ఉండాలి. యుక్తంగా అంటే పూర్తిగా సమత్వంతో కలిగి ఉండాలి. మత్పరః ఆసీత. ఇక్కడ మత్పరః అంటే రెండు రకాలుగా మీరు అర్థం చేసుకోవాలండి. మత్పరః అంటే ఆత్మస్వరూపంగా ఉన్న శ్రీకృష్ణ, అంటే ఆత్మయందే మన యొక్క మనస్సు బుద్ధి సర్వము ఆ ఆత్మకే అర్పించి ఉండడము. లేదా ఆ యొక్క శ్రీకృష్ణుని పరమ ఈశ్వరగా మీరు గుర్తించవచ్చును. ఎందుకు? అది కూడా మనకి గోపికలు చెప్తారనమాట. ఏం చెప్తారు భాగవతంలో? నఖలు గోపికా నందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మదృక్ వికనసార్థితో విశ్వగుప్తయే. అంటే ఏదైతే సక ఉదేయవాన్ సాత్వతాకులే అంటే ఏంటంటే గోపికలంటే మనకి కేవలం భక్తి అనుకుంటామండి. వాళ్ళలో ఎంత ఆత్మతత్వనిష్టలో ఉన్నారు చూడండి. హే కృష్ణ, ఏ సఖ అంటే ఏ ప్రియమిత్రమా, నువ్వు ఏదో దేవకి వసుదేవులకి యశోద నందబాబాకి పసిపిల్లలుగా పుట్టా ఉన్నావని అనుకున్నారా మేము? మాకు తెలుసు నువ్వు సకల ప్రాణుల యొక్క హృదయములో ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నావు. నువ్వెందుకు వచ్చావు? సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ నీకు ప్రార్థన చేస్తే ఈ యొక్క యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని చెప్పారు. కాబట్టి అఖిల దేహినాం అంటే అఖిల ప్రాణం సర్వ ప్రాణులు యందు అంతరాత్మగా ఉన్నటువంటి ఆ యొక్క ద్రష్ట నువ్వే కృష్ణ అని గోపికలు చెప్తున్నారు. అంటే గోపికలు అంటే చూసారా, భక్తి మనకు గుర్తొస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమైంది? మీరు ఎవరికైతే ఈ యొక్క వెన్నవలే హృదయం మనస్సు అలా అంత మెత్తగా మారిపోయి ఆ పరమాత్మ మీద ఎవరైతే చింతన చేస్తారో వారి యొక్క భక్తి ఉత్కృష్టమైనది. నిరంతరము భక్తి పారవశ్యంలో ఉంటారు. ఆ భక్తితో భజించిన వారికే పరమాత్మ ఏం చెప్పారు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఆ ఎవరైతే ప్రీతితో పాటు ఆ గుణాలు ఆ లక్షణాలు ఆ విభూతులు ఎవరైతే నిత్యము స్మరిస్తూ కీర్తనతోని జపముతోని పారాయణంతోని శ్రవణంతోని నిధిధ్యాసన మననములతోని ఆయన యొక్క విభూతులు
ఎవరైతే నిత్యం స్మరిస్తారో వారికి పరమభక్తి రహస్యంతో కూడినటువంటి మోక్షం. ఇక్కడ భక్తి అంటే మోక్షమే మళ్ళీ. కానీ ఎలాంటి భక్తి? గోపిక ఏదైతే చెప్పారో అఖిల దేహినాం అంతరాత్మదృక్ అంటే నకల గోపిక నందనోభవ అఖిల దేహినాం అంతరాత్మదృక్. ఈ విధంగా ఆత్మస్వరూప తత్వం తెలుసుకున్న భక్తి మోక్షము అని చెప్పారు. కాబట్టి మత్పరః అంటే సర్వము ఆ పరమాత్మయే, అంటే ఇక్కడ నా యొక్క ఆత్మగా ఉన్న కృష్ణ పరమాత్మయే అని. సో ఆ విధంగా మత్పరః ఉంటే ఎవరైతే వశేహి యస్యేంద్రియాని, వాళ్ళ ఇంద్రియాలన్నీ వారి యొక్క ఆధీనములోనే ఉన్నాయి. అంటే ఏంటి? ఎప్పుడైతే స్టీరింగ్ మన చేతిలో ఉన్నంత వరకు మీకు ఎటువంటి భయం లేదు. కానీ ఒకసారి మెయిన్ రోడ్లో ఎవరింక లేరు కదా రోడ్ల మీదని 150 స్పీడ్లో వెళ్ళిన వ్యక్తికి ఆయన నుండి స్టీరింగ్ జారిపోతుంది. తర్వాత దాన్ని నియంత్రించలేడు, కంట్రోల్ చేయలేరు. ఈ ఇంద్రియములు కూడాను వాటి యొక్క స్టీరింగ్ మీ చేతిలో ఉన్నంత వరకు మీకు ఎటువంటి ప్రమాదము లేదు. అప్పుడు మీ యొక్క ఆ యొక్క ప్రజ్ఞ అంటే ఏంటి? స్థిర బుద్ధి, స్థిర జ్ఞానం, ప్రజ్ఞ అది స్థిరంగా స్థాయిగా ఉంటుంది. అప్పుడు మీ యొక్క ప్రజ్ఞ స్థిత ప్రజ్ఞగా మారుతుంది. ఇప్పటి వరకు మనకి ఏం చెప్పారు? ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పారు బాగా ఫోకస్. అంటే 61 మనకి అంటే 58 అంటే 58 నుండి 61 వరకు ఈ శ్లోకాలు చూసుకోండి. 58 నుండి 61వ శ్లోకం వరకు ఇంద్రియ నిగ్రహం ఎలా చేసుకోవాలి, వాటిని మనము నిగ్రహించకపోతే, మనం వాటిని స్వాధీనపరుచుకోకుండా ఉంటే మనకి ఎంత ప్రమాదం పొంచి ఉన్నది అని చెప్పారనమాట. ఇప్పుడు అసలైనటువంటి ఈ నిధిధ్యాసనం కూడా ఇక్కడ చెప్పారు. ఏం చెప్పారు? తాని సర్వాణి సంయమ్య, అన్ని ఇంద్రియములు కూడాను మీ యొక్క నియంత్రణలో పెట్టుకొని యుక్త ఆసీత మత్పరః అంటే నిధిధ్యాసనములో ఉండవలెను. ఎప్పుడైతే మీ యొక్క ఆధీనములో ఇంద్రియములు ఉన్నాయో ఆ నిధిధ్యాసన చింతన వలన తస్య ప్రజ్ఞ, మీ యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత, స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు తర్వాత 2 శ్లోకములు ఉన్నాయి. ఈ 2 శ్లోకములు కలిపి మనము చదువుదాం. ఎందుకంటే ఈ శ్లోకములు మీరు తెలుసుకున్న తర్వాత మీకు అనిపిస్తుంది ప్రపంచంలో ఉన్న సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు అందరూ కూడాను శ్రీకృష్ణుని నుంచే కొన్ని విషయాలు తెలుసుకొని వీరు ఎంత ప్రాముఖ్యత సంతరించుకున్నారు. అంటే వీళ్ళందరికీ కూడాను సూపర్ మాస్టర్ శ్రీకృష్ణ మహాయోగీశ్వర్. ధ్యాయతో విషయాన్ పుంసః ధ్యాయతో విషయాన్ పుంసః ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే 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 సంగాత్ సంజాయతే కామః సంగాత్ సంజాయతే కామః సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే కామాత్ క్రోధోభిజాయతే కామాత్ క్రోధోభిజాయతే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే ధ్యాయతో విషయాన్ పుంసః
సంగస్తేషుపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః క్రోధాత్ భవతి సమ్మోహః క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః సమ్మోహాత్ స్మృతి విభ్రమః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి స్మృతిభ్రంశాత్ బుద్ధినాశः బుద్ధినాశాత్ ప్రణశ్యతి స్మృతిభ్రంశాత్ బుద్ధినాశः బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఉత్తమం. ఇప్పుడు ఎంత సైకాలజిస్ట్ ఇచ్చినటువంటి ఒక గొప్ప విధానం అన్నమాట. ఇంతవరకు మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణ దీని యొక్క లోపల ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అంతరంగికమైనటువంటి ఏ విధంగా వృత్తులు, ఏ విధంగా ఈ మానసికమైనటువంటి బలహీనత, మానసికమైనటువంటి పీడ, మానసికమైనటువంటి దుఃఖం, ఇవన్నిటికీ ఎలాగ కారణము, దేనికి ఏది కారణము, దేని వలన ఏది వస్తున్నది అని ఒక క్రమంగా ఎనాలిసిస్, విశ్లేషణ చేసినటువంటి మొట్టమొదటి గురువు శ్రీకృష్ణ. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే విషయాన్ ధ్యాయతః పుంసః, విషయాన్ ధ్యాయతః పుంసః. మనకి ఆరంభంలో ఎటువంటి ప్రాబ్లము ఉండదండి. కానీ ఈ పరిస్థితి ఎలాంటిదంటే అలాగా చూస్తూ 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 ఒక్కసారి దాని మీద మనకి మెమరీలో ఆ యొక్క వాసనలు క్రియేట్ అయిపోతాయి. అందుకే ఈ అడ్వర్టైజ్మెంట్లు చూడండి, మనకి ఇష్టం ఉండదు. స్టార్టింగ్లో ఏదో చూస్తుంటాం, మధ్య మధ్యలో వస్తుంటుంది, కట్ చేస్తుంటాం, మళ్ళీ వస్తుంది, మళ్ళీ కట్ చేస్తాం, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మళ్ళీ కట్ చేస్తాం. అలాగా ఒక 6, 7, 8 సార్లు వస్తే 9వసారి ఏం చేస్తాం, ఏంటది అలా చూస్తాం అన్నమాట. ఈ టాక్టిక్స్ వాళ్ళందరికీ తెలుసు. అందుకే మధ్య మధ్యలో మనకు చిరాకు అనిపించినా అది వస్తూనే ఉంటుంది. అదేవిధంగా మనము విండో షాపింగ్ అంటారు మన వాళ్ళకి. ఆ విండో షాపింగే కదండి, ఏమేం కొనాల్సిన అవసరం లేదండి. విండో షాపింగ్ జస్ట్ అలా వెళ్ళి అలా చూసుకొని వచ్చేస్తాం. వీళ్ళు ఈవినింగ్ పూట బిగ్ బజార్ లాంటి ఏదైనా బజార్లకు వెళ్ళి అలా విండో షాపింగ్ అని అన్ని చూస్తారు. అన్ని చూసుకొని వాటి యొక్క ఆ వాసన సూక్ష్మంగా ఉన్నటువంటి ఏవైతే మన అనుభవం లోపల దాక్కున్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకుని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక
అది ఎంత బాగుందో, ఎంత తక్కువ చీఫ్గా ఉన్నదో, ఎంత తక్కువ రేటుగా ఉన్నదో, అప్పుడు నాకు డబ్బులు లేకపోయినాయి, అప్పుడు నేను తీసుకెళ్ళలేకపోయాను అని ఇక మీకు నిద్ర మరి పట్టదు. మళ్ళీ ఏదో రకంగా అన్ని సెట్ చేసుకొని మళ్ళీ మార్కెట్కి వెళ్తే తప్ప మీకు మనశ్శాంతి ఉండదు. సో ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైతే విషయ చింతన దాని మీద మనకు ధ్యాయతో అలాగ చింతన చేస్తూ 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 ఏమైంది, దాని మీద మనకి సంగము, రాగము ఏర్పడినది. ఎందుకు? ఇప్పుడు చూడండి, శ్రీరామచంద్రునితో ఆత్మ ఆనందం, ఆత్మారాం అంటే ఆత్మ ఆనందం, ఆత్మానందంతో ఉన్న సీత బంగారు డీరు, బంగారు డీరు, బంగారం డీరు, బంగారం డీరు, బంగారు లేడి అని ఈ యొక్క చింతన ఎప్పుడైతే అమ్మగారి యొక్క మనస్సులో జరిగిందో, డీరు 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 డీరు, డీరు లేకపోతే నాకు అసలు సుఖం లేదు, డీరు లేకపోతే ఆనందం లేదు. మా నాన్నగారు అయోధ్య పంపించిన తర్వాత మీరు ఎప్పుడు నాకు ఏమీ ఇవ్వలేదు, కేవలం అడవిలో తీసుకొచ్చారు. చూసారా, ఎంత ఆనందాన్ని పంచిపెట్టినటువంటి శ్రీరాముడికి ఏమని నిందొచ్చింది? నువ్వు చేసింది ఏంటి? కేవలం అరణ్యంలో తెచ్చిపెట్టావు, కనీసం ఒక్క కోరికను తీర్చావా? ఒక్క కోరిక కూడా తీర్చలేనటువంటి అసమర్థుడు నువ్వు అని ఒక అనేక మాటలు పేలుతున్నారు. ఎందుకు డియర్ 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 అనే చింతన లోపల జరుగుతూ ఉన్నది. అంటే ఎప్పుడైతే ఆ యొక్క ఆకర్షణ, ఆ యొక్క ఇంద్రియ ప్రాపంచిక ఆకర్షణ అనే జీవాత్మ లోపల ఉన్న పరమాత్మను మర్చిపోతే ఆ బయట ఆకర్షణలకు మనము లాక్కు వెళ్ళబడతాము. అయితే అప్పుడు ఏమవుతుంది? సంగము ఉపజాయతే. అంతకుముందు ఏమీ లేదు, మీరు చాలా సంతృప్తిగా పరిపూర్ణమైన ఆనందంతో ఉన్నారు, శాంతిగా, ప్రేమతో. కానీ ఎప్పుడైతే ఈ సంఘం, ఆ యొక్క బయట ఉన్నటువంటి వస్తువు కానీ, వ్యక్తి కానీ, ఇటువంటి ఆలోచన కానీ ఏదైనా సరే దాని మీద మనకి సంఘము కలిగింది. సంఘం కలిగితే ఊరుకుంటుందా? సంగాత్ కామః. చూడండి, కామ అంటే కోరిక. ఇప్పుడు డియర్ 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 డీరో డీరు, ఆ డీరు అంటే ఆ లేడీ జింక, దాని మీద అమ్మగారి చింతనతో ఆయన దాని మీద సంఘం ఆసక్తి కలిగినది. ఆసక్తి కలిగితే ఏంటి? అది తీసుకొస్తే నా పర్ణశాలలో పెట్టుకుని ఆడుకుంటాను. చూసారా, అంటే కోరిక. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి? ఆ సంఘము నుండి మనకి ఏమొస్తుంది? కోరిక పుడుతున్నది. ఏమి కోరిక? నేను స్వాధీనం చేసుకోవాలి, నేను సొంతం చేసుకోవాలి అంట. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెత్తేన భుంజీత మా గృధ కస్య స్విద్ధనం అంటున్నది. ఒకసారి ఋషికేశ్లో, ఉత్తరకాశీలో ఓ మహాత్ములు చెప్తున్నారు, చూడండి, మీరు అంత పరమాత్మతోనే ఆవరించబడి కప్పివేయబడి ఉన్నది ప్రపంచం, జగత్తంతా. కాబట్టి మీరు ఈ విషయాలన్నిటినీ త్యాగము చేసి ఆనందంగా ఉండవలను అన్నారు మహాత్మ. ఏమండి మీరు ఇప్పుడు చెప్పండి, మన దగ్గర ఉన్నటువంటి ప్రాపంచ విషయాలన్నీ త్యాగం చేసి మనం ఆనందంగా ఎలా ఉంటాము? ఎవరికైనా ఇది నచ్చుతుందా? అస్సలు నచ్చదు, ఎవరికి నచ్చదు. స్వామీజీ, అన్ని త్యాగం చేసి ఆనందం ఎలా పొందుతామండి? అన్ని కూడబెట్టుకుని కదా ఆనందం వస్తుందని మేము చూస్తున్నాం ఇప్పుడు వరకు. తేనె తెక్తేనే భుంజీత మా గృధ కస్య స్విద్ధనం. ఏమంటుంది శాస్త్రము? నువ్వు త్యాగం చేసి ఆనందం పొందు అంటుంది. ఇది చాలాసార్లు అడిగారు. నాకు అంత బాగుంది, నాకు బుద్ధితో ఆలోచిస్తున్నాను, శాస్త్రం అంతా అర్థమవుతుంది. కానీ త్యాగము ద్వారా అమృతత్వం అంటే ఆనందం ఎలా వస్తుంది అని ప్రశ్న. నేను ఉత్తరకాశీ గంగోత్రులు ఉంటాం మేము. ఈ నవంబరు డిసెంబర్లో పూర్తిగా ఐస్తో కప్పబడి ఉంటాయి ఆ పర్వతాలన్నీ, హిమాలయ పర్వతాలు. ఆ యొక్క మంచు ఐస్తో ఎప్పుడైతే కప్పబడి ఉంటుందో, ఉదయాన్న సూర్యోదయం సమయంలో ఆ సూర్యకిరణాలు ఆ యొక్క ఐస్ క్యాప్ల పైన పడేటప్పుడు ఒక రకమైనటువంటి గోల్డెన్ రేస్ మనకు కనిపిస్తాయి. అద్భుతమైనటువంటి ఆ దృశ్యం చూస్తే మనకు ఒక్కొక్కసారి పులకించిపోతాం అనుకోండి. అది ఒక అద్భుతమైన అనుభూతి ఆ సమయంలో. కానీ అది చూసి నేను ఆనందం పొందానా లేదా? పొందాను. కానీ ఆ యొక్క పర్వతాలు, ఆ ఉన్నటువంటి ప్రదేశాలు అన్ని కబ్జా చేసుకొని నా పేరు మీద రాసుకోవాలని ఎప్పుడు నాకు కలగలేదు అక్కడ.
కానీ నాకు ఆనందం కలిగినది. చూసారా? అంటే ప్రకృతిలో ప్రతి ఒక్కదాన్ని చూసి ఆనందించే అధికారము, అర్హత మనందరికీ ఉన్నది. కానీ నేనే సొంతం చేసుకుంటాను అనే భ్రమలో పడి మీరు దాన్ని పరిచ్ఛిన్నం చేసుకొని దాని నుండి భద్రత లేకుండా ఇన్సెక్యూర్ ప్రాబ్లంలో పడిపోతున్నాము. ఇప్పుడు ప్రవహిస్తున్న నది, ఫలాలిస్తున్నటువంటి చెట్లు, అన్ని కూడాను, పాలిస్తున్నటువంటి గోవులు, ఇవన్నీ కూడాను వాటి స్వార్థంతో ఏమీ చేయట్లేదు. అలాగా మనము కూడా ప్రకృతిలో ప్రతి ఒక్కదాన్ని ఉపయోగించుకోవడం వరకే మనకి అధికారం ఉన్నది. అంతే తప్ప ఎవరికీ చెందకుండా నేను కబ్జా చేసి నా దగ్గర పెట్టుకుంటాను, దాని వలన మీకు సుఖం వస్తుందని భ్రమ తప్ప వాస్తవానికి నిజమైన ఆనందము అందులో లేదు అని చెప్తున్న శాస్త్రము, మహాత్ములు. కాబట్టి ఈ విధంగా కోరిక ఎప్పుడైతే కలిగినదో ఆ కోరిక ఒక్కొక్కసారి 2 రకాలు ఉంటాయి. కోరిక తీరకంట ఉంటది. ఎవరైతే అడ్డుపడుతున్నారో వారి మీద మనకి అని ఒక తెలియకుండా భయంకరమైన కోపము, క్రోధం కలుగుతుంది కదా. ఇప్పుడు మీ కోరిక తీరకుండా ఎవరైతే ప్రతిబంధకంగా అడ్డుగా ఉన్నారో వారిని నయాన భయాన ఏదో ఒక రకంగా లేపేద్దాం, తీసేద్దాం అనే ఒక క్రోధం మీలో పుడుతున్నది. అందువలన ఏమంటున్నారు కృష్ణ, మీరు ఎప్పుడైతే విషయ చింతన చేస్తున్నారో అప్పుడు ఆ విషయం పైన మీకు సంగము ఆసక్తి కలుగుతున్నది. సంగము ఆసక్తి కలిగితే ఊరుకుంటుందా? దాని నుండి నాకు అది స్వాధీనం చేసుకోవాలనే కోరిక మీలో కలుగుతున్నది. ఆ కోరిక కలిగితే ఊరుకుంటుందా? కోరిక తర్వాత ఏమవుతుందంటే, మీరు దాన్ని స్వాధీనం చేసుకోలేకున్నా ఎవరైనా అడ్డుపడుతున్నారు అనుకోండి, వారి మీద మనకి ఏం కలుగుతుంది? ప్రేమ? నో, కోపము, క్రోధం, ఊగిపోతాం అన్నమాట క్రోధంతో. కాబట్టి విషయాన్ ధ్యాయత పుంసః తేసు సంగః ఉపజాయతే, సంగాత్ కామః సంజాయతే. ఆ సంగము, దాని మీద అటాచ్మెంట్ వలన మనకి కోరిక పుడుతున్నది. కామాత్, కోరిక నుండి, క్రోధః అభిజాయతే. ఈ అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇంతవరకు మొట్టమొదటిసారి మనకు అందించినటువంటి ఒక సైకాలజిస్ట్ గురువు అయినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ. అందువలన మనం ఏం చేయాలి? ముందు స్టార్టింగ్ లోనే ఆ చింతన దగ్గర మనం అడ్డుకట్ట వేసుకోవాలి. విషయ ధ్యానము, తరువాత విషయ సంగము, తరువాత విషయం పైన కోరిక కామము, తర్వాత మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి? క్రోధము. ఆ క్రోధము కలిగితే మనము మనస్సు, ఇంద్రియములన్నీ ఊగిపోయి స్థిరంగా మనం కూర్చోలేము, నిలబడలేము. కాబట్టి మన సంపూర్ణమైనటువంటి శాంతి, ఆ స్థితిని కోల్పోతాము. మిగతా శ్లోకము రేపు కొనసాగిస్తున్నాము. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.